శేఖర్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి 99 టీవీ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సో 2 అంశాలు, మెయిన్ బడ్జెట్. సో ఇంకొక అంశం చూస్తే మండల్లో ఆల్రెడీ నిన్న మీరు చూస్తుంటారు, రాంబాబు గారిని ఎవరు దూషించారు, వాళ్ళ తల్లి గారిని ఎవరు దూషించారు, ఆ డీటెయిల్స్ ఇస్తే హోంమంత్రి గారు వారి సంగతి తేలుస్తూ అంటున్నారు, యాక్షన్ తీసుకుంటా అంటున్నారు. హోంమంత్రి గారు రాష్ట్రంలో ఉన్నారా లేకపోతే పక్క రాష్ట్రాల్లో ఉన్నారా? ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు, మరి మీరు ఎక్కడ ఉన్నారు? సార్ ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారు. మరి మీలాంటి ఛానల్స్ అన్నింటిలో కూడా గ్రంథాలయ చైర్మన్ గారు తిట్లని కనిపిస్తా ఉన్నాయి కదా. పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకుని నన్ను ఎవరో చూడట్లేదు అనుకుందంట. అలా ఉంటున్నాయి సార్ హోమ్ మినిస్టర్ గారి మాటలు. వాళ్ళ పార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ తిట్టిన తిట్లు బండబూతులు లకారాలతో ఎన్ని పంపించాలి? మీకు పంపిస్తే మీరు పంపించండి సార్ దయచేసి ఆవిడికి. నేను చూసేలండి, మళ్ళీ పంపించేదే ఉంది. మరి ఏంటి సార్, దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా ఎందుకని అబద్ధాలు పచ్చబద్ధాలు మాట్లాడాలి? అమ్మటి రాంబాబు గారి మీద దాడి అప్రజాస్వామికం, దాడి చేసిన వారి మీద చర్యలు చేపడతామంటే పోతుంది కదా. అవును, ఓ మాటతో పోయేదానికి ఆయన ఇట్టన్నా తప్పే, ఆయన ఇట్టన్నా తప్పే, లోకేష్ ఎట్టన్నా కానీ రైటే. వాట్ ఇట్ ఈస్? నాకు అనిపించింది ఆవిడ నేను మాట్లాడుతుంటే వాట్ ఆర్ యూ టాకింగ్ అని అనిపించింది సార్. కాదు చంద్రబాబు నాయుడు గారు అంత దళితమైన ఇంగ్లీష్ నాకు రాదు కాబట్టి అనలేదు సార్ నేను. సరే దాని గురించి మనకు అనవసరం విషయం సార్. ఈరోజు బడ్జెట్ గురించి మాట్లాడాలి సార్. 5 కోట్ల మంది ఆంధ్రుల యొక్క భవిష్యత్తు, ఏడాది భవిష్యత్తు నిర్ణయించే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఇదే సార్. పయ్యావుల కేశవ్ గారు ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సార్. ఈ బడ్జెట్ ని చూస్తే నిజంగా సార్ 3వ బడ్జెట్ లో కూడా అబద్ధాలు మోసాలే, ఎక్కడా కూడా బుకాయింపులు. బాబు బాబు గారికి మాత్రం జాకీలు వేశారు సార్. ఇక నరేంద్ర మోడీ గారిని అయితే నమో జపం చేశారు సార్. ఇంత దుర్మార్గంగా అంటారు సార్. 2026-27 బడ్జెట్ చూస్తే సార్ 2026-27 బడ్జెట్ కు సంబంధించి బడ్జెట్ గ్లాన్స్ కింద చూస్తే, బడ్జెట్ అంటే నీతులు కాదు కదా సార్, లెక్కలే మాట్లాడాలి కదా సార్. ఇది పేజ్ నెంబర్ 1 సార్, బడ్జెట్ గ్లాన్స్ వాల్యూమ్ నెంబర్ 5. ఆ బడ్జెట్ గ్లాన్స్ మీరు కూడా అదే చేస్తా ఉన్నారు సార్. బడ్జెట్ గ్లాన్స్ కి సంబంధించి 24-25 సంవత్సరానికి సంబంధించి రెవెన్యూ రిసిప్ట్ 1,67,675 కోట్ల రూపాయలు వచ్చినట్టుగా యాక్చువల్ సార్ వచ్చినాయి. 24-25 చంద్రబాబు నాయుడు గారు మొదటి ఏడాది బడ్జెట్ కి సంబంధించి వచ్చినట్టుగా ఉన్నాయి సార్. ఇది గత ఏడాది బడ్జెట్ సార్, సేమ్ అదే బడ్జెట్. గత ఏడాది బడ్జెట్ లో రెవెన్యూ ఎస్టిమేట్స్ ఎంత అంటే, రెవెన్యూ రిసిప్ట్ కి 2 లక్షల రూపాయలు పెట్టారు సార్. మామూలుగా 2 లక్షల కోట్ల రూపాయలు రెవెన్యూ రిసిప్ట్స్ వస్తాయని చెప్పి పెడితే, తర్వాత రెవెన్యూ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం 1,76,000 కోట్లు పెట్టారు సార్. కానీ తీరా చూస్తే 1,67,000 కోట్లు వచ్చాయి సార్. 30,000 కోట్లు ఎక్కడికి పోయాయో తెలియదు సార్. ఎంత దుర్మార్గం సార్. ఇక ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ కొత్తాం సార్. రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు వచ్చింది సంపద సృష్టి. సంపద సృష్టి సార్, ఈ పదం బాగా గుర్తుపెట్టుకోండి సార్. ఈ సంపద సృష్టికి వస్తే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సార్, 2023-24 ఆర్థిక సంవత్సరానికి అంటే చంద్రబాబు అయితే మా జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే ఆఖరి ఏడాది నాటికి ట్యాక్స్ రెవెన్యూ 85,922 కోట్ల రూపాయలు ఉండేది సార్ రాష్ట్రానికి. సో 24-25 చంద్రబాబు నాయుడు గారు మొదటి ఏడాదికి 1,00,000 కోట్లు వస్తున్నట్టుగా పెట్టారు సార్. చివరికి అది రివైజ్ చేసి 94,966 కోట్లు పెట్టారు సార్. కానీ వాస్తవ లెక్కల ప్రకారం వచ్చింది ఎంత అంటే 89,000 కోట్లు సార్. చంద్రబాబు నాయుడు గారు మొదటి ఏడాది వచ్చింది 89,000 కోట్లు సార్. ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ 89,000 కోట్లు అంటే ఇప్పుడు 1,00,000 కోట్లు రావాల్సింది 89,000 కోట్లు వచ్చింది సార్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చింది 86,000 కోట్లు సార్. ఇది ఆ సంపద సృష్టి అని చెప్పి ఏడాది మొత్తం మీద పెంచింది అంటారా అంటే 4,000 కోట్లు సార్. సరే ఈ 4,000 కోట్ల కన్నా ఉన్నారు, ఈ సంవత్సరం అన్నా చేస్తారంటే గత ఏడాది సార్ 2025-26 బడ్జెట్ లో వాళ్ళు పెట్టింది ట్యాక్స్ రెవెన్యూ ఎంత వస్తుందని పెట్టారంటే 1,00,000 కోట్లు వస్తుందని చెప్పేసి రివైజ్డ్ ఎస్టిమేట్ కింద 98,000 కోట్లు వేశారు సార్. కానీ ఈ రోజు వరకు వచ్చింది ఏంటంటే ట్యాక్స్ రెవెన్యూ సార్, జగన్మోహన్ రెడ్డి గారు కాగ్ రిపోర్టు ప్రకారం చూసుకుంటే మొన్న డిసెంబర్ వరకు వచ్చింది సార్ కాగ్ రిపోర్టు. కాగ్ రిపోర్టు ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు 13,000 కోట్ల రూపాయలు అమ్మకం పన్ను, ఇతర పన్నులు ఇవన్నీ తీసుకొస్తే ఈయన తగ్గింది ఎంతరా అంటే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తే మైనస్ లో ఉన్నారు సార్ వీళ్ళు. ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ మైనస్ లోనే ఉన్నారు సార్. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అయితే మరీ దారుణం సార్, 5,000 కోట్లు పడిపోయింది సార్ గత ఏడాది. జగన్మోహన్ రెడ్డి గారి దిగిపోయే టయానికి నాన్ ట్యాక్స్ రెవెన్యూ 7,400 కోట్లు ఉండేది సార్. 2,000 కోట్లు తగ్గిపోయింది. ఇట్లా అన్ని రంగాల్లోనూ తగ్గిపోతానే ఉంది సార్. దారుణమైన అంశం ఏంటంటే సార్ వీళ్ళు ఈ ఏడాది బడ్జెట్ కి సార్ 3,22,359 రూపాయలు ఏదైతే 2025-26 ఇంకా అవ్వలేదు సార్. 26 ఈ బడ్జెట్ ఆర్థిక సంవత్సరం అవ్వలేదు సార్.
3,22,359 కోట్లు పెడితే దాన్ని తగ్గించి 3,05,35 కోట్లకి ఈరోజు రెవెన్యూ ఎస్టిమేట్ వేశారు సార్. సార్ వాస్తవంగా ఎంత వచ్చిందిరా అని చెప్తే పన్నేతర ఆదాయం 1,28,126 కోట్ల రూపాయలు ఈ ఏడాది రావాల్సి ఉంటే 9 నెలలకు వచ్చింది ఎంతరా అంటే తీరా చూస్తే 67,000 కోట్లు సార్. ఇంకా 44,000 కోట్లు 3 నెలల్లో రావాలి సార్. 44,000 కోట్లు 3 నెలల్లో వచ్చే పరిస్థితి ఉందా? ఎంత వచ్చినా గానీ 90,000 కోట్ల రూపాయలకు మించిపోదు సార్. మరి ఆదాయం ఎక్కడ పెరిగింది? స్టేట్ వన్ ట్యాక్స్ రెవెన్యూ